రాష్ట్ర ప్రజల్లో ఒక నమ్మకం కలిగించారు. ఈ నమ్మకం 2 సంవత్సరాలు కాదు, రాబోయే తరానికి నమ్మకం కలిగించారు. ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం, అలాగే జనసేన ప్రభుత్వం, మన బీజేపీ వాళ్ళతో కలిసి ఈ యొక్క ఎన్డీఏ గవర్నమెంట్లో తరాలకి ఈరోజు బిడ్డల భవిష్యత్తు ఒకసారి అర్థం చేసుకోండి. గవర్నమెంట్ అందరికి ఉద్యోగాలు ఇవ్వలేదు. పాతకాల ఆలోచనలు అవన్నీ. ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీస్ రావాలి, పెట్టుబడులు రావాలి. గతంలో ఇండస్ట్రీస్ వస్తే గత ప్రభుత్వంలో దాంట్లో వాటాలు అడిగేవాళ్ళు. ఇండస్ట్రీ వద్దు, ఏమొద్దు, మీ ఆంధ్రప్రదేశ్ వద్దు అని వెళ్ళిపోయేవాళ్ళు. ఒకసారి మీరు చూస్తే మనకు రామాయపట్నంలో ఏషియన్ పేపర్ మిల్స్ వచ్చాయి. 20,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, 1000 మంది బిడ్డలకు ఉద్యోగాలు వచ్చుండే, పారిపోయారు. అదాని డేటా సెంటర్ పారిపోయింది వైజాగ్ నుంచి. గతంలో లూలు పారిపోయింది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అంటే ప్రపంచంలో అతి పెద్ద 500 కంపెనీల్లో ఒక కంపెనీ వైజాగ్లో పెడితే పారిపోయింది. ఎందువల్ల? వ్యాపారస్తులకి రండి, మా దగ్గర పనిచేయండి, మంచి మన దగ్గర టాలెంట్ ఉండే యువత ఉంది, మంచి వసతులు ఉన్నాయి, తొందరగా బిజినెస్ కావాల్సిన పర్మిషన్స్ ఇస్తాము, ఇవి చెప్తే ఎవరైనా వస్తారు. కానీ మీ వ్యాపారంలో సగం భాగం ఏంటి అంటే ఎవరు వస్తారు? ఇంకోటి, ఈ రాష్ట్రంలో ఈరోజు నమ్మకం కలిగియాలంటే ఈజీ కాదు. ఒక వ్యాపారస్తుడు తన పెట్టుబడులు పెడితే కనీసం 10 సంవత్సరాలు లేని బ్రేక్ ఈవెన్కి రాడు. ఒక ఇండస్ట్రీ పెడితే బ్రేక్ ఈవెన్కి రాడు. ఈయన 3 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి ప్రభుత్వాలు మారుతుంటే ఏ వ్యాపారస్తుడు ఎవరు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి రారు. గతంలో జరిగిన తప్పు అదే. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి వచ్చారు, మళ్ళా 3 రాజధానులు చెప్పారు. ఎవరికి నమ్మకం కలగద్ది? ఉదయం నిద్రలేసి ఇష్టం వచ్చిన మాటలు చెప్తా ఉంటే ఎవరు వచ్చి పెట్టుబడులు పెడతారు? పక్క దేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి ఇక్కడ మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలంటే ఒక స్థిరమైన ప్రభుత్వం అవసరం, స్థిరమైన నాయకత్వం అవసరం. అందుకోసమే ఈరోజు ఒక పక్క ప్రపంచం మొత్తంలో ఈరోజు తెలుగు వారన్నా, ఆంధ్ర రాష్ట్రం అన్నా, చంద్రబాబు అన్నా ఒక గౌరవం, ఒక నమ్మకం ఉంది. ఈరోజు నేను అందరికీ నమోదు చేస్తున్నా. ఏ ఇండస్ట్రియల్ సమ్మిట్లో వెళ్ళినా, అది మీరు స్విట్జర్లాండ్కి వెళ్ళినా, మీకు కెనడాలో వెళ్ళినా, ఎక్కడ సమ్మిట్ జరిగితే అక్కడ మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా లోకేష్ బాబు గారు అక్కడ ఉంటున్నారు. ఇప్పుడే సిఏఏ సమ్మిట్ ఒకటి జరుగుతూ ఉంది వెస్ట్ బెంగాల్లో. ఈరోజు లోకేష్ గారు అక్కడ ప్రసంగం చేస్తున్నారు. అంటే ఈరోజు భారతదేశంలో ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయో దాంట్లో 25% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ వస్తుందంటే అది లోకేష్ గారి యొక్క కష్టమనిగా నేను అందరికీ మనం చేస్తున్నాను. ఈ 2 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకున్న పథకాలు, ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు పథకాలన్నీ కూడా అమలవుతున్నాయి. అదేవిధంగా పెట్టుబడులు, పరిశ్రమల ఆకర్షణకు సంబంధించి గ్లోబల్ కంపెనీలన్నీ కూడా రాష్ట్రానికి రప్పించి వేగంగా అనుమతులు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మంజూరు చేస్తున్నారు. ఇందుకు గాను ఆయనకి బిజినెస్ రిఫార్మ్ ఆఫ్ ద ఇయర్ అవార్డును కూడా అందుకున్న విషయం కూడా మీకు అందరికి కూడా తెలిసిందే. అదే గౌరవ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖల మంత్రిగా ఆయన తీసుకున్న తర్వాత కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు గతంలో ఎన్నడూ లేని విధంగా తీసుకోవడం జరిగింది. గ్రామీణ రోడ్ల నిర్మాణం కోసం రాష్ట్రంలో 3,200 కోట్లకు పైగా పెట్టుబడితో దాదాపు 5,000 కిలోమీటర్ల పైగా సిమెంట్, కాంక్రీట్ రోడ్డు నిర్మాణాన్ని మరియు పల్లె పండుగ ప్రాజెక్టు ద్వారా గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేయడం కూడా జరిగింది. అదేవిధంగా గిరిజన ప్రాంతాల అనుసంధానం, మారుమూల గిరిజన ప్రాంతాలను అనుసంధానం చేసేందుకు అడవి తల్లి ప్రాజెక్టును తీసుకుని 1,069 కోట్ల రూపాయలతో కూడా
ఆయన ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా జలజీవన్ మిషన్, ప్రజా సంక్షేమం, గ్రామ సభలన్నీ నిర్వహించి ఎప్పుడూ లేని విధంగా రికార్డును కూడా సాధించడం జరిగింది. అదేవిధంగా యువనేత, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు, మన భవిష్యత్ నాయకులు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే దిశగా పర్యవేక్షణ, పరీక్షల సంస్కరణ, అదే ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుతమైన ఉత్తీర్ణత కూడా సాధించడం జరిగింది. ముఖ్యంగా మధ్యాహ్న భోజన పథకం పాఠశాల చదివే విద్యార్థులతో పాటు విద్యార్థులందరికీ కూడా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇంకా పుస్తకాల పంపిణీకి సంబంధించి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం కింద విద్యార్థులందరూ కూడా ఉచితంగా నోట్ అందజేయడం జరిగింది. ఇంకా టీచర్ల బంధువులు కానీ, అదేవిధంగా ముఖ్యంగా ఐటీ పరిశ్రమలో అభివృద్ధి పెట్టుబడులు రాష్ట్రంలో ముఖ్యంగా ఎలా వస్తున్నాయో ఇప్పటికే మీకు అందరూ కూడా తెలిసిన విషయమే. ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ఏదైతే యువగళం పాదయాత్రలో మాట చెప్పారో ఆ మాట ప్రకారం యువతకు ఉద్యోగ అవకాశం ఇవాళ ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని గత ప్రభుత్వంలో యువగళం పాదయాత్ర ద్వారా ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం రాష్ట్రంలో 23 లక్షల కోట్ల రూపాయలతో దాదాపు 657 నూతన పరిశ్రమలు తీసుకొచ్చి 23 లక్షల నుంచి 24 లక్షల మందికి నిరుద్యోగులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు కల్పించే దానికి ఈరోజు ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం, ప్రజల విశ్వాసమే కూటమి ప్రభుత్వ బలం కూడా అదే. అభివృద్ధి మా అజెండా, సంక్షేమమే మా దేవుని పనిచేసుకుంటూ పోతున్నాం. ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత 12 సంవత్సరాల నుంచి నియోజకవర్గంతో శాసనసభ్యులు సేదరెడ్డి గారికి ఎంతో అనుబంధం ఉంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న 26 డివిజన్లు కానీ 18 గ్రామాలు కానీ ఏ డివిజన్లోనైనా, ఏ గ్రామంలోనైనా, ఏ వీధిలో అయినా, ఆ కాలనీకి సంబంధించిన ఏమి చేస్తే ప్రజలకు బాగుంటుంది, ఎక్కడ ఏం చేయాలనేది ఒక నిర్దిష్ట ప్రణాళిక వేసుకుని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి అంతా కూడా చేస్తున్నాం. గతంలో ఒక తీరు, గతంలో కొన్ని ప్రయత్నాలు చేయడం, ఏది అభివృద్ధి నోచుకోకపోవడం, దాని తర్వాత ముచ్చటగా మూడోసారి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఎవరైతే నారా లోకేష్ గారి ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ టికెట్ మీద పోటీ చేస్తే మీలాంటి కూటమి నాయకుల కార్యకర్తల కష్టంలో, అదేవిధంగా నియోజకవర్గం ప్రజల దయతో ఈరోజు మూడోసారి 36,000 మెజార్టీతో సేదరెడ్డి గారు గెలిచిన సంగతి మీకు అందరికీ తెలిసిందే. ఇంత పెద్ద ఎత్తున మూడోసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అవకాశం కల్పించినందుకు ఇప్పటిదాకా మనం ఏం చేశాం, ఇంకా ఏమి చేయాలి, ఏమి చేస్తే ఈ ప్రజల రుణం తీర్చుకుంటామనే దాని మీద నిరంతరం కూడా ఆరాటపడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులకి, దీర్ఘకాలిక సమస్యల్ని ప్రధానంగా తీసుకుని ఈరోజు పొట్టేపాలెం కలుగు ఎన్నో దశాబ్దాల కళ ఈరోజు పొట్టేపాలెం కలుగు నడుస్తూ ఉంది. ఆమంచర్ల ఎంఎస్ఎంఈ పార్కు ఎందరో చెప్తూ వచ్చారు, కానీ ఈరోజు ఎంఎస్ఎంఈ పార్కు 19 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్క్ కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రైల్వే గేట్లు, వనంతోపు కరెంట్ ఆఫ్ సెంటర్ సంబంధించి రైల్వే గేట్లు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నాం, కానీ చూసిన దాఖలాలు టెండర్ దశలో ఉన్నాయి. బహుశా అక్టోబర్లో ఏవో వస్తాయి. అదేవిధంగా గతంలో ఆగిపోయిన ఫ్లైఓవర్లు ఈరోజు ఫ్లైఓవర్లు అయిపోయి మ్యాక్సిమం సెప్టెంబర్, అక్టోబర్లో పూర్తి చేసుకునే పరిస్థితి. ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్న చిల్డ్రన్ పార్కు ఫ్లైఓవర్ ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి. పోయే చింతారెడ్డిపాలెం, రాజపాలెం, మిగతా ఊళ్ళన్నిటి కూడా ఇవన్నీ కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకుని గౌరవ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో, గౌరవ జిల్లా మంత్రివర్గ నారాయణ గారు, అదేవిధంగా రామనారాయణ గారు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రత్యేకంగా సేదరెడ్డి గారు తీసుకుపోయి చిల్డ్రన్ పార్క్ ఢిల్లీ లెవెల్లో మాట్లాడి దానికి సంబంధించి ఈరోజు ఫ్లైఓవర్ కూడా శాంక్షన్ చేశాం. ఏదో ఫ్లైఓవర్ శాంక్షన్ చేశాం, నేషనల్ హైవే విధానం కాకుండా చుట్టూ ఫ్లైఓవర్కి 4 లైన్లు కూడా సర్వీస్ రోడ్ ఇచ్చి ఏదైతే హైవే వెహికల్స్ ఈరోజు అన్నారపురం చిల్డ్రన్ పార్క్ ఏరియా గుండా పోతున్నాయో సిటీలోకి రాకుండా బైపాస్ లోనే ఎక్కడికక్కడ దిగే విధానంగా డిజైన్ చేసి ఈరోజు చిల్డ్రన్ పార్క్ ఫ్లైఓవర్ను కూడా మనం తీసుకోవడం జరిగింది. ఈ విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో దీర్ఘకాల సమస్యలు కూడా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు 851 కోట్ల రూపాయలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివిధ డిపార్ట్మెంట్ల అభివృద్ధి పనులు కూడా
చేయడం జరిగింది. జీవితంలో సరైన జోడీ దొరికితే ప్రతిరోజు ఒక పండుగలా అనిపిస్తుంది. ఆ ఆనందాన్ని మీ జీవితంలోకి తీసుకురావడానికి ఉంది వాసూస్ మ్యారేజ్ బ్యూరో. మా అనుభవం, నమ్మకం, వ్యక్తిగత సేవలతో మీకు సరైన జీవిత భాగస్వామిని చేరువ చేస్తాం. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. మీ సంతోషకరమైన భవిష్యత్తు వైపు మొదటి అడుగు వేయండి. వాసూస్ మ్యారేజ్ బ్యూరో, మీ సంతోషానికి ప్రారంభం. వాసూస్ మ్యారేజ్ బ్యూరో, విఆర్సి సెంటర్, దండువారి వీధి, ఆపోజిట్ టౌన్ హాల్, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్.